ఎలా ఉందో ముల్లంగి. అయ్యో బాబా, ఇది ముల్లంగి మాట. వచ్చిన వెంటనే మనకి అల్లం బస్తాలు కనిపిస్తున్నాయి. బస్తాల్లో ఉన్నాయన్నమాట. తాడేపల్లి గుడి అండి. ఇక్కడ స్టార్టింగే మనకి చిలకడ దుంపలు కూడా బస్తాల్లో అమ్ముతారన్నమాట. ఇటు సైడ్ చిలకడ దుంపలు కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారట. చాలా మంది అడ్డాకులు కూడా అమ్ముతారు ఇక్కడ. వద్దు బాబు, ఉంది కానీ నేను తిరిగి రాత్రి అయితే భయం బాబు, వద్దు అనేసి మా కొడుకు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో కొండలు అడవుల మధ్య ప్రతి వారం ఒక ప్రత్యేకమైన గిరిజన సంత జరుగుతూ ఉంటుంది. అదే కించమణి సంత. అరకు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పాడేరు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కించమణి సంత తెల్లవారుజామున చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు వాళ్ళు పండించిన పంటలను ఈ సంతకు తీసుకొస్తూ ఉంటారు. వారం మొత్తం ఎదురు చూసేది ఈ సంత గురించే. అలాంటి కించమణి సంతలో ఏమేమి ఉంటాయో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. వచ్చిన వెంటనే మనకి అల్లం బస్తాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అల్లం ఎక్కువగా పండుతుంది కోసం ఈ బస్తాల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టార్టింగే మనకి చిలకడ దుంపలు కూడా బస్తాల్లో అమ్ముతారన్నమాట. ఇటు సైడ్ చిలకడ దుంపలు కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారట. మనం రాగానే ముల్లంగి కూడా చాలా కనిపిస్తుందండి. ఎలా ఉందో చూడండి. ముల్లంగి ఇలా ఉంటుందా, ఇంత బాగా పండిస్తారా అన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ భలే అనిపిస్తున్నాయి, చూసారు కదా. అలాగే అడ్డాకులు కూడా ఉన్నాయండి. చాలామంది అడ్డాకులు కూడా అమ్ముతారు ఇక్కడ. అంటే ఇస్తరాకులు అన్నమాట. ఇక్కడి నుంచే చాలా ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కుని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో చేస్తూ ఉంటారు. ఈ సంత అంటే కించమణి సంతలో ప్రజెంట్ మనం రాగానే ఇక్కడ ఎక్కువగా చిలకడ దుంపలు కూడా పండిస్తూ ఉంటారండి. చిలకడ దుంపలు చూడండి, బస్తాల్లో ఎలా ఉన్నాయో. పొద్దుటి వస్తే మాత్రం ఈ బస్తాల్లో అమ్ముతూ ఉంటారు అన్నమాట. పెద్దవి ఉంటాయా అనిపిస్తుంది. ముల్లంగి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అసలు ఇవి చూస్తే వెంటనే ఇంటికి తీసుకెళ్ళి వండేసుకోవాలని అనిపిస్తుంది, అంత బాగుంది. ఎలా ఉందో ముల్లంగి. అయ్యో బాబా. నా పేరు వరదరాము, విఆర్ అండ్ సన్స్ ఫరము. అల్లం, పసుపు, కాఫీ, మిరియాలు అంతా హోల్సేల్ ఇక్కడ మాది అరకు. కొంటారా సార్ ఇక్కడ? సార్ కొంటాం, రైతుల దగ్గర కొంటాం సార్. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? అల్లం 120 రూపాయలండి కేజీ. పసుపు 130 రూపాయలు. ముల్లంగి కేజీ 20 రూపాయలండి. ప్రజెంట్ అయ్యి ఉన్నాయండి. కాఫీ గింజలు అవి అన్నారు. కాఫీ గింజలు సీజనల్ ఐటమ్ అన్నమాట. కాఫీలు, పసుపు ఇలాంటివన్నీ సీజన్లో వస్తాయి సార్. ఇప్పుడు లేవా సార్? ఇప్పుడు ఉండవండి. ఇప్పుడు వచ్చేసి సంతలో అడ్డాకులు వస్తాయి. అడ్డాకులు మార్కెట్లో ఉంటాయి. ఉన్నాయండి? ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మామగారు సంత కొన్నారా? ఏయ్, ఇంకా కొనలేదా? తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? మీ కమ్మలు బాగున్నాయి, ఇది కూడా బాగున్నాయి. ఏ ఊరమ్మా మీది? దుమ్ముగూడ. ఏం పేరు మీది? లేలా. ఏం పని చేస్తారు? సంతకు వచ్చారా? కొన్నారా? మీ ఊరు తీసుకెళ్తారా మమ్మల్ని? రానా? చూసారు కదా మామగారు. సరేనమ్మా, థ్యాంక్ యూ. సరదాగా మాట్లాడుతున్నారు మామగారు. ఈ సంత అంతా తిరుగుతుంటే అడ్డాకులు కనిపించినాయి. ఇక్కడ బేరం ఆడదాం. ఎంత మీయేనా? మీదేనా ఇది? ఇది ఎంత కమ్ముతారు? ఎంత మరి అడగలేదు సార్. మీరు ఎంత చెప్తున్నారు? మేము 15 చెప్తున్నాం సార్. 1500? అవును మరి సార్. 500కి ఇస్తారా? ఏది 500 600కి? లేదని 1000 రూపాయల పైన వస్తుంది. 700కి? 700 సార్. లేదు సార్. 800? సార్. 900? లేదు సార్. 1000? 12 అయితే ఇస్తాను సార్. 11? 11 సార్. 11 కూడా ఎవరా? 12కి ఇస్తారా? 12కి ఇస్తారు. ఎన్ని ఉంటాయమ్మా ఆకులు? తెలుగు రాదా? ఎవడికి తెలుగు రాదా? ఏం పేరు మీది? 1200కి ఇస్తారు. ఇది బారుందా? 1200కి ఇస్తా అని ట్రై చేస్తున్నారంట, కానీ ఎవరు కొనుక్కుంటలేదంటండి. పాప మీద బాధపడుతున్నారు. కష్టపడి ఎండాకాలంకి వర్షాకాలంకి కొద్దిగా కలిపి ఇచ్చేయి. ఎంత?
100 కలిపి ఇచ్చే అదే ఎంత అంటున్నాను తేరో తెలుగులో తెలుగులోని 1000 వద్దు 12 అన్నాను 1200 11 ఇవి 1100 ఏమోనా ఓకే ఓ అంత తగ్గించి ఇచ్చేయమంటారు అనమాట అంతేనా మా అమ్మగారు సంతకు వచ్చారన్నమాట ఆటోలో దిగి ఏదో మర్చిపోయినట్టున్నారు మా అమ్మగారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటండి మామగారు బాయ్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నమస్తే మామగారు ఏం పేరు మీది సంతక జమున మీ పేరు కలిబై సీతమ్మ ఏ ఊరమ్మా మీది కుంభర్గంది మాది ఇప్పుడు అంతకొచ్చారా సంతకి కూడా వస్తే మీ కమ్మలు బాగున్నాయని మిమ్మల్ని వీడియో తీస్తుంది అనమాట థ్యాంక్ యూ అమ్మా బాయ్ 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 నమస్తే అండి ఈ కించుమండ సంతలో ఈ గింజ ధాన్యాలు ఎక్కువ అమ్ముతూ ఉంటారా అమ్ముతుంటాయి విత్తనాలు వేసుకోవడానికి వండుకోవడం కూరల కాటికి ఇది ఏమంటారు ఇట్లా అది రెడ్ రాజం అంటారు సార్ దాన్ని. ఇవి ఎంతగా అమ్ముతున్నారు మీరు కేజీ కిలో 120 120 అమ్ముతారు ఇవి ఏమంటారండి దాన్ని జుడుములు అంటారండి. జుడుములా అందులో పెద్ద రకం పండుల్లో పెద్ద రకమా ఇవి ఎంతకు అమ్ముతారు మీరు అది 150 రూపీస్ సార్ కిలో. 150 రూపీస్ ఇవి ఏమంటారండి అవి కొండ కందులు అంటారు సార్. కొండకందులు వాటిలో కొండలోనే పండుతుంది. ఇది ఎంతకు అమ్ముతున్నారు అది 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్ ఇది వైట్ రాజమా ఇది 130 రూపీస్ కిలో. 130 రూపీస్ ఇవి అవి 120 అమ్ముతాను ఉంటుంది మరి. అమ్మి 120 అమ్ముతాను ఎవడో కేజీ కంటే 130 ఓకే 5 కిలో 10 కిలో 120 ఎక్కువ అయితే తక్కువ రేటుకి అమ్ముతారు రకాలకి ఇచ్చేస్తాను మరి ఇచ్చేస్తాను అందులో మరికి చేసే బస్సులో మొత్తం వస్తారు అదే ఈ తెల్లగా ఉన్నాయి ఏంటండి ఇవి ఇవి ఢిల్లీలు సార్, ఢిల్లీలు అంటారు. నానబెట్టుకొని తినొచ్చు. ఆ, చేసుకొని ఇవి ఎంత అవి సేమ్ 120 రూపీస్ సార్. ఓకే ఇవి పెసర్లు అండి అదే స్పెషల్ సార్. ఇవి 100 రూపీస్ కిలో. కిలో వచ్చి 100 రూపీస్ అవును సార్. ఇది 100 రూపీస్. 100 రూపీస్ ఇది చిన్న కటింగ్ అంటే అది అది పెద్ద కటింగ్ సార్. దీనికన్నా పెద్ద సైజ్ అది. ఓకే ఓకే రెడ్ రాజం వచ్చి కేజీ వచ్చి 120 అది 120 ఇది 120 ఈ 100 ఉలవలో 50 120 అది 120 190 100 లేదా 90 అమ్ముతారు పెసర్లు 100 రూపాయలు ఓకే రాగులు తెచ్చా అమ్మకి 180 ఉన్నాయి 200 190 ఇస్తాను మొత్తం అన్ని కలిపి 190 అండి ఇక్కడ చూడండి సంతకు వచ్చారు వీళ్ళందరూ ఏ ఊరు నుంచి వచ్చారో మరి తెలుగు వచ్చమ్మా మీకు ఎవరికైనా తెలుగు వచ్చు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా కించమండ ఈ ఊరే పక్క ఊరి మాది గడ్డవతల సంతకు వచ్చారమ్మా సంతకాశం బాబు. ఇంకా కొనలేదేమిని ఏమి కానీ వాళ్ళందరూ మీ వాళ్ళేనా వీళ్ళిద్దరు వారు ఈ పురా ఊరి వారు ఆవిడ అది తెలియదు కాదు కూడా కసిద్దు అరకు కసిద్దు వీళ్ళకి తెలుగు రాదమ్మా ఎవరికి వస్తుంది కానీ అర్థం అవుతుంది కానీ మాట్లాడలేరే ఓకేనా మీ పంటలు పండిస్తూ ఉంటారా పండిస్తాం బాబు. మీరు అమ్మడానికి ఏం తేరా మరి ఈ టైంలో ఇంకానే కదా ఇంకా రాలేదమ్మా ఇంకా రాలేదు. వర్షాకాలం అయితే వస్తుంది అన్ని పంటలు. కూరకాయలని మిరపకాయలని టమాటాలని వస్తాయన్నమాట వస్తాయి. చూసారు కదా వీళ్ళు సంత చేయడానికి వచ్చారు ఇలా కూర్చుని ఆలోచిస్తున్నారు అనమాట మా అమ్మగారులు అయ్యి ఉన్నారు కానీ అలా కూర్చుని చూస్తున్నారని చూపించడం జరిగింది. ఇలా ఉంటుంది వీళ్ళ కల్చర్ అని చూపించడం. మెయిన్ సంత అంటే మీకు సంతలో ఏ చూపించడానికి కాదండి, మెయిన్ వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ భాష ఎలా ఉంటుంది అని చూపించడానికే. చాలా మంచి వాళ్ళు అన్నమాట, ఏ విధమైన కల్మషం లేని మనుషులు అన్నమాట, చాలా మంచి వాళ్ళు వీళ్ళు. చూసారు కదా మా అమ్మగారు అయ్యి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ ముక్కు పుడక లాంటి కమ్ములు బాగున్నాయని వీడియో తీస్తున్నారు అనమాట. మా అమ్మగారికి అర్థమైంది కమ్ములు అంటే. కమ్ములు బాగున్నాయి మా అమ్మగారు
బాగుంటాయి. బాగున్నాయి. ఏదంటారు అన్ని పెట్టుకుంటాం కదా. అన్నీ పెట్టుకుంటారమ్మా. ఏం పేరమ్మా మామగారు మీది? పేరు తెలుసా? మాకు పేరు తెలియదు. తెలీదా? అమ్మ నమస్తే. తెలుగు వచ్చా మీకు? రాదా? వెళ్ళిపోతున్నారు ఇవిడి. తెలుగు రాదమ్మా ఇవిడికి. ఏమైనా భయపడిపోతున్నారు ఈ మైక్ చూసి. అమ్మ ఇది ఏంటి? కాగనూనె. ఇవన్నీ కాగనూనె. ఎందుకు ఉపయోగపడుతుందమ్మా? ఈ కాగనూనె అంటే బాటిల్ వచ్చి 100 రూపాయలట. ఇది కాగనూనె అంటే 100 రూపాయలట. కళ్ళు చూస్తున్నామండి. అమ్మ ఏం కళ్ళు ఇది? ఈ కళ్ళు చూడండి ఒకసారి. జీలి కళ్ళు అంటే ఇలా తాగుతారు అన్నమాట. డోక్ అంటారు అమ్మ దీన్ని. డోక్ అంటారు. ఆనపకాయలా ఉంది ఇది. ఆనపకాయ ఎండింది చెట్టు మీద గుజ్జు తీసేస్తుంది. మా అమ్మగారు చిలకడ దుంపలు అమ్ముతున్నారు, మొక్కజొన్న అమ్ముతున్నారు, బెండకాయలు అమ్ముతున్నారు. మా అమ్మగారు ఎంత? ఏదైనా 50? పచ్చిమిరకాయలు 50? ఇవి కూడా 50? ఎన్నో లేవు? 20? డబ్బులు తెలుగు రాదా? తెలుగు వస్తుంది, మాది ఇక్కడ లాంగ్వేజ్ కదా. ఏం మాట్లాడారు ఇప్పుడు? ఏ భాష? చిచ్చో. సరదాగా. ఏ ఊరు మీది? ఇదే ఊరు. ఇదే ఊరు? ఇదే ఊరు. కిత్తమండ సంతకొచ్చారా? మీ ఊరు అక్కడ? అక్కడ అదే కొన్నారా? ఏమన్నా కొన్నారా? లేదు, కొన్నాను లేదు. ఇంకా కూరకాయలు దొరకాయలు తినడానికి అదే మళ్ళీ ఎట్లేదు. దొరకాయలు తినాలి, అది తినాలి, అది తినాలి. కొందామా ఇప్పుడు? ఇంకాను కొనడం ఇంకాను స్టార్ట్ చేస్తారు ఇప్పుడు? లేదు, ఇంకా మళ్ళీ ఊర్లో వెళ్ళి మళ్ళీ వస్తాం. మళ్ళీ వెళ్ళి వచ్చుకుంటారా? ఓకే అండి. ఓకే అండి. ఓకే సరే. ఎండలో కూడా సంతని జరుపుతున్నారండి వీళ్ళు. ఎక్కువ పాత్ర లేడీసే ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళే కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతూ ఉంటారు. చూడొచ్చు ఈ సంత ఎలా ఉందో. కించుమండ సంత. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఎంతమ్మా? ఎంతమ్మా ఇవి? ఇది 50. ఇక్కడ ఇత్తనాలు కూడా అమ్ముతారు. ఇక్కడ ప్రజలు చాలా మంది వచ్చి కొనుక్కుంటారు కాబట్టి ఇత్తనాలు అమ్ముతారు. ఇవి టేకు మొక్కలు అంటండి. కట్టొచ్చు ఎంతమ్మా? 250 అట. టేకు మొక్కలు చిన్న దశలు ఇలా ఉంటాయండి. వేర్లు మాట. దీని నుంచి మొక్కలు వస్తాయి. మన సైడ్ వేసుకెళ్ళి మేము పట్టుకెళ్ళొచ్చా? ఈ నల్లగా ఉన్నాయి ఏంటి? బీన్స్. ఇవి మొక్కజొన్న. ఎంత? ఇది 50 రూపాయలు. ఇది 50, 20. ఈ ప్యాకెట్లు అన్నీ ఎంత? 20 రూపాయలు. ఏదైనా 20 రూపాయలా? ఏ కమ్మలు అమ్ముతున్నారండి. ఇదేదో కొత్తగా ఉందబ్బా. ఇది పోదు చెక్కలండి. ఏం చెక్కలండి? అదే ఇది వస్తుంది కదా కడుపులోనే. కడుపులోనే నూరేసి రాసేస్తే పోతుంది. ఇదా? తినడం కూడా వస్తుంది. ఏం చెక్క అంటారు దీన్ని? పోదు చెక్క అంటారు. పోదు చెక్క. ఇది పోదు చెక్క అండి. ఇలా అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు. కడుపులో నొప్పి వస్తే రాసుకోవాలా? పైన రాసుకోవాలా, లోపల మింగాలా? మింగల్ కూడా మీద రాసుకోవాలండి. మీద రాసుకోవాలి. అంతా అంతా ఒళ్ళంతా రాసుకోవాలి. ఒళ్ళు తల్లో ఇలా రాసుకోవాలి. అంతే. పోదు చెక్క. పోదు చెక్క. వస్తాయి డబ్బులు? ఒక్కో 200, 300 వస్తాయి. మరి ఇది ఇప్పుడు ఎంత? 10 ఒక కట్ట. 1.10. ఆ పెద్ద కట్ట? అన్నీ ఒక్కసారి. అన్నీ ఒకటే. పోదు చెక్క. పోదు చెక్క.
ఇవి నేల చిక్కుళ్ళు బీన్స్ అంటారన్నమాట. చూసారు కదా, ఏదైనా 50 అట, అంతేనమ్మా? 50నా? ఇది ఎంతమ్మా? ఇవి 50. మిల్లి మేకర్ 50. మా అమ్మగారు ముక్కు పొడగలు చూస్తున్నాను నేను. ఈ చెక్క కూడా చూడండి. ₹100 అన్నీనా? తిరిగి రాదు మా అమ్మగారికి. మొత్తం అన్ని 200 కొన్నారా? అన్ని 200 కొన్నారా ఆవిడ? ఏయి 10 ఈ 10 అవి 10నా? ఓకే. ఇక్కడ ఈ సంతలో బజ్జీలు, బోండాలు, ఇవి కూడా ఏమంటారు మరి, ఈ గారెలు ఎన్ని అమ్ముతారు. ఎలా అమ్మ ఒకటి? ఒక్కొక్కటి ఎంత? అంటే ₹5 పడుతుంది. ఇక్కడ ఎక్కువగా ఇవి తింటారు బాగానే. బోండాలు కూడా తింటారు. ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయండి. కించుమంట సంతకు వస్తే ఇక్కడ కడియ నర్సరీలో మొక్కలు కనిపిస్తున్నాయండి. అక్కడ నేను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. మన సైడ్ సంతల్లో ఈ మధ్య పెడుతున్నారు. కడియ నర్సరీలో ఇటువంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయి. పచ్చి కందులు అమ్మాయి, కందులు భలే ఉన్నాయన్నమాట. ఇవి కేజీ ఎలా అమ్మా? కేజీ 200. కేజీ 40. దొండకాయలు వచ్చి కేజీ 40 అట. బీట్రూట్ ఎలా పడుతుందమ్మా? ఇది కూడా కేజీ 40. ఇవన్నీ కందులే. మా అమ్మగారు నేను కడతానుండండి. మీకు ఎందుకు కట్నా? నేను కడతానుండండి. బాబు ఇంకా అలా ఉంటుంది, రాదు. మీ చిన్న కొడుకా? నాయుడు మా చిన్న కొడుకు బొందు కూడా మా ఊరు అరకు పక్కన బొందు కూడా. మీరు వయసు వచ్చినా ఇంకా పాపం ఇది చేస్తూ ఉంటారా? అలవాటు కలది బాబు, అలవాటు. అందుకే వద్దు అమ్మ అనొచ్చు కానీ నేను వస్తున్నాను. ఓకే. పాపం వీళ్ళకి అలవాటు ఏమాట. కొడుకు వద్దన్నా కానీ వీళ్ళు వస్తారట. ఇది అమ్మ లేదు, మా ఇంటికి రాజకీయము నాయుడు కోసం అందరు వచ్చారు. మా ఇల్లు అన్ని సరిపడి ఈ మొత్తం భారీ కూడా సీలింగ్ ఇల్లు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి కానీ బాబు మాకు అలవాటు కోసం వస్తున్నాను. అమ్మ మీరు పెట్టుకున్నారు, కమ్ములు పెట్టుకున్నారు కదా ముక్కు పొడకలు, ఇవి వద్దు బాబు. ఉంది కానీ నేను తిరిగి రాత్రి అయితే భయం బాబు, వద్దు అనేసి మా కొడుకుకి అంటారు. తుల్లన్నారా మాకు ఉంది కమ్మి, అన్నీ వదిలేసి ఇంటికి పెడుతున్నా. ఓకే. మంచిగా చేయించండి ఇల్లు. అవును, పెద్ద ఇల్లు ఉందంట. ఇస్త్రాకులు కూడా అమ్ముతారండి హోల్సేల్గా. చాలామంది ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు. వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఒకసారి రేట్లు ఎంత ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి అడ్డాకులు ఇస్త్రాకులు అమ్ముతున్నారండి. ఇలా హోల్సేల్గా ఇక్కడ ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుంటుంది. వ్యాపారస్తులు ఇక్కడ నుంచి కొనుక్కుంటూ ఉంటారు, రైతులు ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ కట్ట ఎంత పడుతుందండి? అది కట్టను సైడ్ బట్టి అవుతుంది. 6 రోజులు అయితే ఒక కట్ట చేసుకుంటాం. అది ₹1000 1200 అవుద్ది. ఒక మనిషికి ఒక రోజు 200 కూడా కిట్టదు. ఎందుకంటే పెద్దగా మార్కెట్ లాగట్లేదు, సేట్లు కదండి. ఓకే.
మీరు రైతులా లేకపోతే మేము వ్యాపారస్తులా? రైతులు సార్ అండి. రైతులు మీరు. మీరు అమ్మడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చాం సార్. ఇదంతా కొనుక్కుంటున్నారు ఎవరైనా ఇప్పుడు? లేదండి ఇంకా లేదు. ఈ రోజు రాలేదు. మరి ఏం చేస్తారు సార్ అప్పుడు? ఉంచుకుంటారా? ఇలా ఉంచేస్తారా? ఈ రోజు ఎవరు రాలేదా? రాలేదు సార్. మరి ఇక్కడ ఎవరు లేదు. ఈ తాత్ఫలితంగా ఇది తక్కువగానే వస్తుంది. మార్కెట్ వాళ్ళు ఎవరు పెద్దగా రావట్లేదు. ఉక్కుంపేట వస్తుంది, గుత్తూరుపూట వస్తుంది, జీమడుగు వెళ్తుంది, మళ్ళీ అరకు వస్తుంది సార్. ఇక్కడ తక్కువ మంది వస్తున్నారు అన్నమాట వ్యాపారస్తులు. పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటే వీళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. లేకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి అరకెళ్ళి అమ్ముకోవడం అంటే చాలా కష్టం. లేకపోతే మళ్ళీ వచ్చే వరకు ఉంచుకుంటారంట. ఇవన్నీ ట్రావెలింగ్ ఖర్చులు అయిపోతున్నాయని రైతుల ఆందోళన అన్నమాట. రూపాయలు లాభం వచ్చి చింతపిక్కలు కేజీ వచ్చి 20 రూపాయలట. ఇంకేమున్నాయండి మీ దగ్గర? సాములు ఈ కేజీ ఎంత పడుతుందండి? 50 రూపాయలు సార్. అమ్మేహారు. మేము కొనుక్కోవడానికి లేవా? మీకు రావండి, మీకు అక్కడ అమ్ముతారు, మీకు కావాలంటే బోల్డ్ వాళ్ళు ఎక్కువ రేటు కదా మరి. అరటికి ఇస్తారు మీకు సాగుకారు. అంటే మీద రోడ్డు మీద సార్, ఎక్కడ రోడ్డు మీద కాట ఉన్నది. ఉన్నదా? ఇది అల్లం. ఎందుకండి కాగు నూనె అంటారు, ఇదేనా? ఇది ఎంతండి? కేజీ 40 రూపాయలట. కాగు పిక్కలు కాగు నూనె వస్తుంది అన్నమాట. కేజీ 50 రూపాయలు. ఏంటండి ఇవి? అంటే రాగులా? ఎంత కేజీ? 30? కేజీ 30 అండి రాగులు. కేజీలు 30 రూపాయలట. ఇవన్నీ రాగులే. హాయ్, మా అమ్మగారు ముక్కు పుడకలు చూస్తుందన్నమాట. గులాబీ పువ్వు పెట్టారు. అమ్మ సంత చేశారా, కొన్నారా? ఎంత? మా అమ్మగారు కమ్ములు బాగున్నాయి మీ. చెవులకి కమ్ములు, ముక్కు కమ్ములు. ఏం పేరు మీది? ఏ ఊరమ్మా? దగ్గరేనా ఇక్కడికి? చాలా దూరమా? ఇక్కడ చెప్పులు కూడా ఉంటాయి. మన సైడ్ తీర్థాల్లో అమ్ముతారు కదా, అలాగే ఇక్కడ అందరు కొనుక్కుంటారండి. ఇక్కడ ఛార్జింగ్ లైట్లు ఇవి బయట వాళ్ళు తెచ్చి అమ్ముతుంటారు అన్నమాట. ఇక్కడ ఈ కరెంట్ సామాను అన్నీ ఉంటాయి ఇక్కడ. అలా వైర్లు, ఎలక్ట్రిక్ సామాను కూడా అమ్ముతారు అన్నమాట ఇక్కడ. చేపలు కూడా ఉంటాయండి ఇక్కడ. చూసారుగా చెరువు చేపలు అన్నీ ఇక్కడ ఉంటాయి. డబ్బాలు, టంకు పెట్లు. ప్రజెంట్ వర్షాల సీజన్ కాబట్టి వచ్చి అన్నీ గొడుగులు అమ్ముతారు. సార్ గొడుగు ఎంతది? 280. చిన్న గొడుగులు ఎంత ఉంటాయండి? 200. ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ టంకు పెట్లు, విత్తనాలు. ఇదంతా కించుమండ విలేజ్ అండి. అమ్మ ఇవన్నీ విత్తనాలకండి? ఓకే ఓకే. ఇక చూడండి, ఇక్కడ విత్తనాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల పొలాలకి వీళ్ళకి విత్తనాలు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాం. అన్నీ దొరుకుతాయి. ఏ ఊరమ్మ మీది? సరే, ఇక్కడ విత్తనాలు కూడా దొరుకుతాయండి. ఎవరికైనా కావాలితే ఇక్కడ కించమండి సంత వస్తే, బుధవారం సంతకు వస్తే ఉంటాయన్నమాట. చెప్పులు అన్నీ ఉన్నాయి. ఇంకేమైనా కొత్తగా ఉంటే మీకు చూపించడానికి ట్రై చేస్తా. సంత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టీల్ సామాను అన్నీ ఉంటాయి. జోళ్ళు. ఇక్కడ చిరుధాన్యాలు అన్నీ ఉంటాయండి. చాలా ఉంటాయి, చాలా రకాలు.
ఇలాంటివన్నీ కావాలితే కనుక మనకి కించుమంట సంత వస్తే చాలు. ఇవన్నీ గింజధాన్యాలే. మన కోనసీమ కొబ్బరికాయలండి, చూసారు కదా. ఈ కొబ్బరికాయలు చూస్తుంటే చాలా హ్యాపీ వచ్చేసింది. మన సైడ్ కొబ్బరికాయలు ఇక్కడ అమ్మేస్తున్నారండి. ఎలా అమ్ముతారు ఇక్కడ? 15 రూపాయలట. మనకే అక్కడ పడుతుంది కదా, ఎక్కువ పడుతుంది కదా, మనకు కూడా రేట్ ఎక్కువే కదా అక్కడ. ఇక్కడ 15 రూపాయలకి అమ్ముతారంట. పర్లేదు పాపం వీళ్ళకి, లాభం ఏమి ఉండదు. 2 రూపాయలు అంతే, రూపాయి 2 రూపాయలు అలా అమ్మేస్తారంట. ఇవన్నీ కోనసీమ కొబ్బరికాయలే. ఈ సంతలో నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ఉంటాయన్నమాట. సాల్ట్ కానీ, నూనె కానీ, ఉప్పు కారం కానీ కనిపిస్తూ ఉంటాయి, అదే అమ్ముతూ ఉంటారు. ఇలాగే మన సైడు కాకినాడ జిల్లా, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేపలు అక్కడ ఫేమస్ కాబట్టి అక్కడ నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు. మన వాళ్ళే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ మెత్తలండి, మన కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. చప్పడకావళ్ళు నెత్తళ్ళు పోగులు ఎక్కడ అమ్ముతారమ్మా మీరు? కేజీ 150, కేజీ కేజీ 300, ఈ కేజీ 300, ఇది 150, ఈ 150 అన్నమాట. చూడొచ్చు, ఈ సముద్ర చేపలు అండి. వీళ్ళకి ఇక్కడ సముద్రం దగ్గరగా లేదు కాబట్టి మన కాకినాడ ఈ నక్కపల్లి వస్తాయి, మన సైడ్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఇవి మామూలుగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ చూపించడం లేదు. ఇవన్నీ ఎండు చేపలకు సంబంధించినవి. ఈ కేజీ ఎలా అమ్ముతున్నారు మీరు? 400. ఇవి 150. ఈ కేజీ 400. ఇవన్నీ ఎండు చేపలే. మిల్లీ మేకరు సంత రెడీ చేసుకుంటున్నారు. ఈ ధాన్యాలు, చిరుధాన్యాలు ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. మనకి సంతల్లో ఎక్కువగా గింజ ధాన్యాలు దొరుకుతున్నాయండి. ఈ నల్లది, ఈ మీయనా ఏంటి? రాజమణి రాజ్మా ఎంత? 20. 20? 20 కాదేమో. 20. ఇది 50. ఏంటివి? ఇది 50. ఏంటి? ఇది డొంగరు బుడకాందు గుంట కందులు. కందులా? ఇది 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 రాజు శంగా ఇది శంగలే శిలంగా ఎంత? 50. 50. ఇది అందా ఏంటివి? అందా ఏంటివి? గుంటకందులు. అవి అదే బొబ్బర్లు. ఎంత? 100. 20 అన్నా? మర్చిపోయావా? తెలుగు వచ్చా? తెలుగు లేదా? ఏ ఊరమ్మా మీది? కండ్రం. ఈ టమాటాలు ఎంత? 50. పచ్చిమిరపకాయలు? 20. బెండకాయలు? 50. ఈ కమ్మలు బాగున్నాయి. అంటే ముక్కు పుడకున్న వాళ్ళని ఎక్కువగా చూపించడానికి ట్రై చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ కల్చర్ బాగుంటుందని. అందుకు కించుబండ సంత అంతా ఎలా ఉందో చూద్దాం. సంతలో ఎక్కువగా కాయగూరలు ఉన్నాయండి. ఇక్కడ పువ్వులు కూడా అమ్ముతున్నారండి. గులాబీలు ఎంత? పువ్వు వచ్చా? ఒకటి వచ్చా? పువ్వులు అంటండి గులాబీ. ఇక్కడ గోంగూర ఉంది. తోటకూర, ఇది తోటకూర పింక్ కలర్లో ఉందన్నమాట. ఆనపకాయలు కూడా ఉన్నాయి, ముల్లంగి, మామిడికాయలు, చిక్కుళ్ళు ఎంత అమ్మి? 50. ఇవి 50. ఏదైనా 50యా? ఏదైనా 50. మీరు కొనుక్కున్నారా? ఇదంతా 50 కదమ్మా? 50. కట్ట 20 అంట. ములంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. వంకాయలు ఇలా ఉంటాయండి, రౌండ్గా భలే ఉంటాయి. ఎంతండి వంకాయలు? 50 రూపాయలు. ఇవన్నీ విత్తనాలకు సంబంధించినవి అండి.
కందులు, పచ్చి కందులమ్మా. ఎంత? 100. తవ్వొచ్చి 100. టమాటాలు ఎంత? 50. తెలుగు రాదు. తెలుగు రాదా? పేరు? పేరు అంతలా బుట్టు. కొన్నారా? సంతకొచ్చారా? సంతకు వచ్చేం ఇంకా కొనలేదా? కొనలేదు. దినుసు డబ్బులు ఇవ్వట్లేదు. దినుసు డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? మరి ఎలా ఇప్పుడు? ఇలాగా అలాగే వెళ్ళిపోవడమే. మీరు ముక్కు పొడకలు పెట్టుకుంటారా? బాగున్నాయి. బంగారం కదా. బంగారం. మీ చిన్నప్పటి నుంచి పెట్టుకుంటారా? ఎవరు పెట్టారు? మీ అమ్మగారా, మీ నాన్న? లేదు, మీ ఆయన గారా? మా ఆయన. మీ ఆయన. ఇప్పుడు పిల్లలు ఎవరైనా పెట్టుకుంటున్నారా ముక్కు పొడక? లేదు, కమ్ములు. తెలుగు వస్తుంది మీకు? ఎంతమంది పిల్లలు మీకు? నలుగురు. బట్టి ఆండబుట్టే. మీ ఊరు ఎక్కడ? అదిగో కొర్ర. ఎక్కడ? కొర్ర. బాగుంటుందా మీ ఊరు? బాగుంటుందిలే. మేము వస్తే భోజనం పెడతారా? పెడతాంలే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూడు సరదాగా మాట్లాడుతున్నారు ఇది. సంత అంటే నా దృష్టిలో కేవలం కొనుగోలు అమ్మకాలు మాత్రమే కాదు, కొండల్లో జీవించే ప్రజల జీవన విధానం, వారి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు. నేను ఎక్కువగా సంతలో చూపించేవి ట్రైబల్ కల్చర్ గురించి మాత్రమే. మన దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, మన మూలాలు అంటే ఒకప్పుడు మనం జీవించే జీవన విధానం కళ్ళ కట్టినట్లుగా చూపించే ఇటువంటి సంతలు భవిష్యత్ తరాలకు చూపించే విధంగా ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ, మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.